హలో అండి, నమస్తే. వెల్కమ్ టు విజయాష్ మున్షి అండ్ ఈవెంట్ హెరో. ఫ్రెండ్స్, మనము ఈరోజు ఈ టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అంటే మీరు ఎప్పుడైతే వీడియో చూస్తున్నారో ఆ టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి. మీరు ఏ టైంలో అయితే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైంలో మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు. ఈ 2 కార్డ్స్ ఫ్లిప్ అయి వచ్చాయండి, సో తీసుకుంటాను. చెప్తానండి. మీ ఫీలింగ్స్ అండ్ మీ పర్సన్ ఫీలింగ్స్ కూడా పెడతాను. ఇవి మీ పర్సన్ ఫీలింగ్స్ అండి. తర్వాత మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా నేను చెప్తాను. ఒక సైడ్కి మీ పర్సన్ ఫీలింగ్స్ పెట్టేద్దాం పోనీ. ఓకే, ఇది మీ పర్సన్ ఫీలింగ్స్. సారీ, and one more card. Okay, ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే తనకు ఎప్పుడైతే టైం దొరుకుతుందో అప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారండి. అండ్ ఎవరితోనో డిస్కషన్ కూడా చేస్తూ ఉన్నారు. తన ఫ్యామిలీ కావచ్చు, తన ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అదర్ పర్సన్తో మీ గురించి మాట్లాడుతూ ఉన్నారండి. అండ్ మీ గురించి ఈ పర్సన్కి ఏదో పాజిటివ్గా తెలిసిందనమాట. దానివలన ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారండి. ఇది తనకు హార్ట్ బ్రేక్ అవుతుంది. మీ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు. అదర్ పర్సన్తో కూడా తను డిస్కషన్ చేస్తున్నారండి. అదర్ పర్సన్ కూడా మీ గురించి పాజిటివ్గా చెప్తున్నారండి. దానివలన ఈ పర్సన్ మళ్ళీ తన లైఫ్లో మీరు ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారండి. మీ గురించి తను ఎవరితోనో ఆర్గ్యుమెంట్స్ కూడా పెట్టుకుంటున్నారండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్ మిథునం, తుల, కుంభరాశి అండ్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ అయి ఉంటారండి. ఓకే, మీ పర్సన్ ఒక ఎంపరర్గా ఉండే పర్సన్ అండి. ఒక రిచ్ పర్సన్ కావచ్చు, ఒక బాస్ కేడర్లో ఉండే పర్సన్ అయి ఉండొచ్చు, ఒక మంచి బాస్ కేడర్లో ఉండే పర్సన్ అనమాట. అండ్ తనకు కొద్దిగా ఈగో కూడా ఉంటుందన్నమాట. తన మనసులో ఉన్న ఫీలింగ్స్ కూడా మీతో చెప్పరండి. ఈ పర్సన్ తొందరగా తన మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి కదా, తొందరగా తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది బయట పడరన్నమాట. ఓకే, తనకి ఓకే వీళ్ళు నా మెంటాలిటీకి సరిపోతారు అనుకుంటేనే తను బయటకి చెప్తాడు తన మనసులో ఉన్న ఫీలింగ్స్. వీళ్ళు నాకు సెట్ అవ్వరు అనుకుంటే ఇంకా మిమ్మల్ని పట్టించుకోరండి. కాబట్టి మీ గురించి ఇక్కడ ఎవరో పాజిటివ్గా చెప్పారండి. దానివలన మళ్ళీ మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారు. మీతో రీయూనియన్ అవ్వాలనుకుంటున్నారు. మీ గురించి ఎవరితోనో గొడవ కూడా పెట్టుకుంటున్నారండి. ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఓకే, ఇంకో సినారియో ఏంటిది అంటే మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే థర్డ్ పర్సన్తో మీ పర్సన్కి చాలా గొడవలు అనేది జరుగుతూ ఉన్నాయండి. దానివలన ఈ పర్సన్ ఆ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. చూస్తున్నారు కదా, మళ్ళీ మీతో
న్యూ బిగినింగ్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్. మీది మీ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండి, అండ్ సోల్మేట్ కనెక్షన్ అనమాట. తను ఎంత దూరంలో వెళ్ళినా, థర్డ్ పర్సన్తో రిలేషన్షిప్ పెట్టుకున్నా అక్కడ ఎక్కువ రోజులు ఉండలేరండి. వాళ్ళతో ఈ పర్సన్కి మ్యాచ్ అవ్వదు, ఎందుకంటే మీరు ఇద్దరు సోల్మేట్ కదా. కాబట్టి ఈ పర్సన్కి మీరే తన లైఫ్లో ఉంటారు ఎప్పటికీ. ఓకే, తను ఎంతమంది లైఫ్లోకి వెళ్ళినా తనకి సెట్ అవ్వరండి. ఏదో కొన్ని రోజులు ఉంటారు, తర్వాత హార్ట్ బ్రేక్ అవుతుందన్నమాట. వాళ్ళు మోసం చేస్తారు ఖచ్చితంగా మీ పర్సన్ని. దానివలన పోయి మళ్ళీ మీ దగ్గరికే చేరుతారండి ఈ పర్సన్. ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు, మీతో రీయూనియన్ కావాలనుకుంటున్నారు, కానీ మీ లైఫ్లోకి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారు ఈ పర్సన్. ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉన్నారండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు, ఎలా ఉన్నారు. ఒకవేళ తనే నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో పెట్టేసి ఉంటే, మీ నెంబర్ బ్లాక్ చేసి ఉన్నా, లేదా మీరు కాల్ చేసినా, మెసేజ్ చేసినా అంతకుముందు రిప్లై ఇవ్వకున్నా, తర్వాత మీరు హర్ట్ అయ్యేసి ఇంకా సరేలే అనేసి మీరు బ్యాక్ వచ్చేసి మీరు మూవ్ ఆన్ అయిపోయే టైంకి ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టు ఫీల్ అవుతున్నారండి. మీరు మూవ్ ఆన్ అయిపోతున్నట్టు ఈ పర్సన్కి తెలుస్తుందన్నమాట. మీ ఇద్దరు సోల్మేట్ కదా, కాబట్టి తనకి టెలిపతిక్ మెసేజెస్ ఉంటుంది కదా. సో మీరు ఏదైతే ఆలోచిస్తారో ఆ పర్సన్కి అక్కడ తెలిసిపోతూ ఉంటుందన్నమాట. దానివలన ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతూ ఉన్నారండి. మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. తను చాలా బాధపడుతూ ఉన్నారండి. తన ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంటున్నారండి. ఇక్కడ తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు కదా, బయటకు చూపెట్టారనమాట. బ్యాలెన్స్ చేసుకుంటారు, రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకైతే జస్టిస్ ఇవ్వాలి ఈ రిలేషన్షిప్లో అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఈ పర్సన్ మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా అయి ఉంటారండి. ఓకే, ఇప్పుడు మీ ఫీలింగ్స్ చూద్దాం. మీరేం ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ గురించి. కొంతమంది మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారండి, అండ్ కొంతమందికి థర్డ్ పర్సన్ ఉన్నారండి మీ రిలేషన్షిప్లో, అండ్ కొంతమందికి లేదు. థర్డ్ పర్సన్ ఉన్నవారు మీ రిలేషన్షిప్లో తను అదర్ పర్సన్తో, తన లైఫ్లో ఏ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా తనతో చాలా ఆర్గ్యుమెంట్స్ అనేవి జరుగుతూ ఉన్నాయండి. దానివలన మీ పర్సన్ బాధపడుతూ ఉన్నారు. ఇంకా అదర్ పర్సన్తో గొడవ జరిగింది కదా, అప్పుడు మీరైతే ఇలా ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోరు కదా, తనని ఇలా బాధ పెట్టారు కదా, అలా తను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నట్టుగా బాధపడుతూ ఉన్నారండి ప్రజెంట్. ఓకే, మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి, మీతో రీయూనియన్ చేయాలి, మీతో హ్యాపీ ఫ్యామిలీ కావాలి, అలా తను ఆలోచిస్తూ ఉండి బాధపడుతూ ఉన్నారండి మీ పర్సన్. ఓకే, అండ్ రిలేషన్షిప్లో ఉన్నవారు. అండ్ ఇంకో సినారీ ఏంటంటే, మీ రిలేషన్షిప్లో థర్డ్ పర్సన్ లేదు కదా, సో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. ఒకవేళ మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉంటే, మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారండి. మీతో న్యూ బిగినింగ్ కూడా తను చేయాలి అని అనుకుంటున్నారు. మీ పర్సన్ రాశి వచ్చేసి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్, అండ్ మిథునం, తుల, కుంభరాశి పర్సన్ కూడా అయి ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు. మీరు కూడా మీ పర్సన్తో రీయూనియన్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ మీకు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, మీ నెత్తి మీద ఒక పెద్ద కొండని పెట్టేస్తే ఎంత బరువుగా మీకు అనిపిస్తుందో అలాంటి పొజిషన్లో ఉన్నారండి. చాలా బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. మీరు ఏదో ఒక విషయంలో జస్టిస్ కావాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. అండ్ కొంతమంది ఇక్కడ కోర్ట్ కేసెస్లో ఉన్నవారు కూడా కనిపిస్తున్నారండి. డివోర్స్ తీసుకున్నవారు కానీ, లేదా ఇంకా డివోర్స్ కావాలని కూడా ఆలోచిస్తున్నారు కదా. సో కొంతమంది అలాంటి వారు కూడా నాకు ఇక్కడ కనిపిస్తున్నారు. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు జస్టిస్ అనేది రాబోతుందండి. దట్ హవర్ ఒకవేళ మీ పర్సన్ మీ నెంబర్ బ్లాక్ చేసి ఉన్నా ఇప్పుడు అన్బ్లాక్ చేయబోతున్నారండి. నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు.
అండ్ మీ పర్సన్తో మీకు రీయూనియన్ అవ్వబోతుందండి. మీరు మీ పర్సన్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. ఈ పర్సన్ మమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా, మా గురించి ఆలోచిస్తున్నారా లేదా అంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు, మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఆ పర్సన్ గురించే. అండ్ మీ పర్సన్ దగ్గరికి మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఇంకా ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయిందేమో అని కూడా కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొంతమందికి హెల్త్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ కూడా ఉందండి. అండ్ మీ రిలేషన్షిప్ ఒక లాస్ట్ స్టేజ్కి కూడా ఉండొచ్చండి. ఎందుకంటే ఇక్కడ మనకు జస్టిస్ కార్డ్ వచ్చింది కదా, అండ్ ఇక్కడ డెత్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మీకు రిజల్ట్ అయితేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఓకే, డెత్ అండ్ జస్టిస్. కొంతమందికి మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రిబర్త్ అవుతుంది, కొంతమందికి మీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోతుంది. అండ్ మీలో కూడా ఒక చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతూ ఉందండి. ఇంకా కొంతమంది ఎలా ఉన్నారు అంటే ఈ రిలేషన్షిప్ నుంచి తాడోపేడ తెలుసుకోవాలి, ఇంకా ఎన్ని రోజులు వెయిటింగ్ ఎనర్జీలో ఉండాలి అని ఆలోచిస్తూ ఉన్నారండి. ఇక్కడ మనకు టవర్ కూడా వచ్చింది కదా, ఇక్కడ డెత్ వచ్చింది అండ్ ఇక్కడ జస్టిస్ వచ్చింది. కాబట్టి చాలామందికి అయితే మీ రిలేషన్షిప్ డెత్ అండ్ రీబర్త్ అవుతుంది. మీకు ఎవరిదైనా ఆర్గ్యుమెంట్స్ వస్తుందండి. ఇక్కడ మీ పర్సన్ కోసం మీరు ఒక కప్ పట్టుకొని రెడీగా ఉన్నారండి తనని ప్రపోజ్ చేయడానికి తను వస్తే. ఎందుకంటే మీ పర్సన్ మీకు చాలా ఇష్టం ఉండి ఉంటుంది. అండ్ వన్ మోర్ కార్డ్, మీరు మీ పర్సన్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి. అండ్ కొంతమంది పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ వచ్చిందంటే ఇన్మెచ్యూర్గా ఆలోచించడం అన్నమాట. ఓకే, మీరైతే మీ లైఫ్లోకి మీరైతే మీ పర్సన్ని ప్రపోజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు మనము ఈ కార్డ్స్లో మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాను. మీ పర్సన్ పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ అండ్ మీది పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్. మీ పర్సన్ పాస్ట్లో ఒక కింగ్ లాగా ఉన్నారండి ఈ పర్సన్. అండ్ ప్రజెంట్లో మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి ఈ పర్సన్. చెప్పాను కదా ఫస్ట్లోనే, మీ పర్సన్కి మీ గురించి నిజాలేమో తెలిసినాయి అనమాట, పాజిటివ్గా. అది కూడా దానివలన మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. అండ్ ఫ్యూచర్లో ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారనమాట. చాలా దీర్ఘంగా ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారు. దానివల్ల తనకి స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయండి. అండ్ మీ పాస్ట్, మీరు కూడా పాస్ట్లో ఒక ఎంపరర్ లాగా ఉన్నారండి. మీ పర్సన్ ఒక కింగ్ లాగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు ఇద్దరు పాస్ట్లో. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ మిమ్మల్ని తన లైఫ్లో ఉన్నట్టు మేనిఫెస్ట్ చేస్తూ ఉన్నారండి. ఆ టైంలో మీరేం చేస్తున్నారు అంటే ఈ రిలేషన్షిప్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి, ఇంకా ఎన్ని రోజులు ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తూ ఉండాలి అని కూడా చాలామంది అనుకుంటున్నారండి. అండ్ ఫ్యూచర్లో మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుందండి, న్యూ బిగినింగ్ అవుతుంది. మీరు ఏం కోరుకున్నా, మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుందన్నమాట. అంత హ్యాపీగా ఉంటారండి ఫ్యూచర్లో. అండ్ ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో చూద్దామండి. మేషరాశి వారికి రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉంటారు. అండ్ వృషభ రాశి ద టవర్. ఒకవేళ మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే మీతో కాంటాక్ట్లోకి రాబోతున్నారు. కాంటాక్ట్లో ఉన్నవారు విడిపోయే ఛాన్స్ కూడా ఉందన్నమాట, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మిథున రాశి వారు మీ దగ్గర ఉన్న దాంట్లో అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉన్నారండి మీరు. అండ్ కర్కాటక రాశి వారు ద మూన్. ఏదో ఒక విషయంగా చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు. అండ్ సింహరాశి వారు ఏదో ఒక విషయంలో క్లారిటీ కావాలి మీకు అని ఆలోచిస్తూ ఉన్నారండి.
అండ్ కన్యా రాశి వారు, మీ లైఫ్లోకి మేషం, సింహం, ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి. అండ్ తులారాశి వారు 24/7 ఏదో ఒక విషయంగా ఆలోచిస్తూ ఉన్నారండి. అండ్ కొద్దిగా గిల్ట్ ఫీల్ అవుతున్నారనమాట, బాధపడుతున్నారు, ఏదో తప్పు చేసిన భావన అన్నట్టుగా ఫీల్ అవుతున్నారండి తులారాశి వారు. అండ్ వృశ్చిక రాశి వారు, ఏదో ఒక విషయంగా మీరు పొసెసివ్గా ఉన్నారండి. అండ్ ధనుసు రాశి వారు, మీకు మీ పాస్ట్ పర్సన్తో రీయూనియన్ అవుతుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. అండ్ మకర రాశి వారు, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. మకర రాశి వారు, ఇప్పటిదాకా మీరు మంచి చేసి ఉంటే మంచి జరుగుతుంది, చెడు చేసి ఉంటే చెడు జరుగుతుందండి. ఒక ముక్కలో చెప్పాలంటే ఇది కర్మచక్రం అన్నమాట. ఓకే. అండ్ కుంభరాశి వారు, హ్యాపీ ఫ్యామిలీ, చాలా హ్యాపీగా ఉంటారండి మీరు మీ ఫ్యామిలీతో. అండ్ మీనరాశి వారు, మీరు ఏదో ఒక విషయంగా మీరు బ్యాక్ స్టెప్ తీసుకుని ఉన్నారండి మీనరాశి వారు. ఓకే ఫ్రెండ్స్, అండ్ నేను లాస్ట్ ఒక కార్డ్ తీద్దాము అనుకుంటున్నాను. మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా రారా? ఇక్కడైతే కార్డ్స్ నాకు ఖచ్చితంగా మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు అని చూపిస్తున్నాయి. సో తను మీ లైఫ్లోకి వస్తారా లేదా నేను లాస్ట్లో ఒక కార్డ్ తీసి చెప్తాను మీకు. ఎస్ ఆర్ నో, మీ లైఫ్లోకి మీ పర్సన్ వస్తారా రారా? ఎస్ ఆర్ నో? ఎస్ అండి, మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా చూస్తూ ఉన్నారు ఈ పర్సన్. మీకు మనీ ఫ్లో చాలా బాగుంటుంది, చాలా హ్యాపీగా ఉంటారు. మీ పర్సన్ కూడా మీ లైఫ్లోకి రాబోతున్నారు. ఎస్. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. బాయ్.